Hello, how are you all? This is from Money Good channel. So today class లో ఏంటంటే we are going to discuss about while loops. సో మనకి టోటల్గా ఎన్ని కైండ్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి? 3 కైండ్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. సో మనం ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఆఫ్ లూప్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఇస్ వైల్ లూప్ అనమాట. సో వైల్ లూప్ సింటాక్స్ గురించి డిస్కస్ చేసుకుంటే పైన మనం లూప్ స్టార్ట్ చేసే ముందల ఇనిషియలైజ్ చేస్తాం అండ్ పెరాంథసిస్ వైల్ అనే కీవర్డ్ రాసి పెరాంథసిస్ ఓపెన్ చేసి ఇక్కడ కండిషన్ రాస్తాం, బాడీ ఓపెన్ చేస్తాం అండ్ ఈ బాడీ లోపల బాడీ లాజిక్ రాస్తాం. సో బాడీ లాజిక్ అంటే ఏం లేదు, ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ కానీ ఏదైనా క్యాలిక్యులేషన్ కావచ్చు, వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు అండ్ ఏదైనా ఇఫ్ కండిషన్స్ రాయొచ్చు, స్విచ్ కేసెస్ రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు లోపల. ఇట్ కెన్ బి ఎనీథింగ్ బాడీ లాజిక్ అంటే. అండ్ లాస్ట్లో మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది బాడీ వచ్చేసి మనం అప్డేషన్ అయితే చేస్తాం అనమాట. దాని తర్వాత అదే మనం ఇదే వైల్ లూప్ సింటాక్స్ తీసుకొని మనం ఫర్ లూప్ సింటాక్స్తో కంపేర్ చేసుకుంటే మనం ఫర్ లూప్లో ఒకేసారి అంటే పారాంథసిస్ లోపలే ఒకేసారి ఇనిషియలైజేషన్ చేస్తున్నాం, కండిషన్ రాస్తున్నాం అండ్ అప్డేషన్ చేస్తున్నాం ఇన్ దిస్ 3 సెక్షన్స్లో. అదే మనం వైల్ లూప్తో కంపేర్ చేసుకుంటే ఇదే ఫర్ లూప్ ఇనిషియలైజేషన్ లూప్ స్టార్ట్ అవ్వక ముందు ఇనిషియలైజేషన్ అవుతుంది అండ్ పారాంథసిస్ లోపల కండిషన్ రాస్తున్నాం అండ్ వైల్ లూప్ ఎండింగ్లో అప్డేషన్ అయితే చేస్తున్నాం. దిస్ ఇస్ ద ఆర్డర్ అనమాట వైల్ లూప్కి అయితే. కానీ ఫర్ లూప్కి అయితే ఆర్డర్ వచ్చేసి పారాంథసిస్ లోపలే 3 సెక్షన్స్ వచ్చేస్తాయి. వైల్ లూప్కి అయితే డిఫరెంట్గా వస్తాయి అన్నమాట. కానీ లూప్ పర్పస్ అయితే ఒకటే, అంటే ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ పర్పస్ అయితే ఒకటే. కానీ ఫర్ లూప్ ఎప్పుడు వాడతాం, వైల్ లూప్ ఎప్పుడు వాడతాం? ఫర్ లూప్ వచ్చేసి వెన్ వీ నో exact number of iterations. సో ఇటరేషన్స్ అంటే ఏం లేదు, 1 రౌండ్ అనమాట. అంటే యువర్ కంట్రోలర్ విల్ కమ్ టు ఇనిషియలైజేషన్ పార్ట్ ఫస్ట్ అండ్ ఇఫ్ నీ కండిషన్ ట్రూ అయితే మనకి లాజిక్ బోర్డ్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ మనకి అప్డేషన్ దగ్గరికి వస్తుంది. అప్డేషన్ దగ్గరికి వచ్చి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. అలా మనకి ఒక రౌండ్ తిరిగితే కంట్రోలర్ ఫర్ లూప్ నుంచి దాన్ని మనం ఒక ఇటరేషన్ అంటాం. సో మనకి ఎన్ని రౌండ్స్ తిరగాలో ఒక క్లారిటీ ఉంటుంది. లైక్ సో మన ఫర్ లూప్ ఎక్కడ దాకా రన్ అవ్వాలి, ఎన్ని టైమ్స్ రన్ అవ్వాలి, నాకు ఒక ఎగ్జాక్ట్ నెంబర్ తెలిస్తే నేను ఫర్ లూప్ యూస్ చేయాలి. ఓకే, సో అదే నేను ఎగ్జాక్ట్ నెంబర్ తెలియకపోతే అంటే నా లూప్ ఎన్నిసార్లు రన్ చేయాలో నాకు ఎగ్జాక్ట్ నెంబర్ అయితే తెలియదు. నాకు ఎప్పుడైతే ఎగ్జాక్ట్ నెంబర్ తెలీదో నేను అప్పుడు అలాంటి కేసెస్లో వైల్ లూప్స్ అయితే యూస్ చేస్తాను అనమాట. సో ఇక్కడ నేను పైన రాస్తాను. సో వెన్ వీ డోంట్ know about exact number of iterations అని రాస్తున్నా. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మనకి ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ అయితే రన్ చేయాలో లూప్ అయితే ఒక ఎగ్జాక్ట్ క్లారిటీ అయితే లేదు కాబట్టి మనం వైల్ లూప్స్ అయితే పిక్ చేయాలి. అదే మనకి ఎగ్జాక్ట్ నెంబర్ తెలుసు, నేను ఈ ఫర్ లూప్ అనేది 5 టైమ్స్ రన్ చేయాలనుకుంటున్నా, అప్పుడు ఏం చేస్తాను, i = 1, i less than or equal to 5, i++ అని రాస్తాను. ఒక ఎగ్జాక్ట్ నెంబర్ ఎన్ని టైమ్స్ రన్ చేయాలో నాకు తెలిస్తే ఫర్ లూప్ అనేది పిక్ చేసుకుంటాను అనమాట. సో టుడే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే వైల్ లూప్ సింటాక్స్ అండ్ దానికి సింపుల్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇనిషియలైజేషన్ పైన, కండిషన్ ఇక్కడ, అప్డేషన్ కింద. సో ఈ వైల్ లూప్ సింటాక్స్ని బేస్ చేసుకొని ఒక 2 టాస్క్లు అయితే చేద్దాం. సో ప్రింటింగ్ 1 to 10 నేచురల్ నెంబర్స్ అండ్ ప్రింటింగ్ 10 to 1 నేచురల్ నెంబర్స్. ఫస్ట్ మనం 1 to 10 నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం. అదే 1 to 10 నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్తో ఎలా చేసేవాళ్ళం? ఫర్ లూప్తో వచ్చేసి మనం 1 to 10 నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేయాలంటే ఇదే కేస్ ఫర్ లూప్తో అయితే ఫర్ అని రాసేవాళ్ళం, i = 1, i less than or equal to 10, i++ అని రాసేవాళ్ళం. ఎస్ ఆర్ నో? సో ఇన్ కేస్ మీరు నా ప్రీవియస్ క్లాసెస్ వింటే యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ వి డిఫైన్డ్ ఇట్. అండ్ నెక్స్ట్ టైం ఇప్పుడు నేను సేమ్ ఇదే ఫర్ లూప్తో నేను 10 to 1 నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. 10 to 1 నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటే మళ్ళీ మీరు ఫర్ లూప్తో ఎలా చేసేవాళ్ళు? ఫర్ లూప్తో వచ్చేసి సో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 10 to 1 నేచురల్ నెంబర్స్ ఉన్నాడు కాబట్టి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 10 అవుతుంది. సో మై i will be 10 ఫస్ట్, i = 10 అండ్ i ఎక్కడ దాకా వెళ్ళాలి? i వచ్చేసి 1 దాకా వెళ్ళాలన్నమాట, i మైనస్. సో దిస్ ఈస్ ద ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ అప్డేషన్ సెక్షన్ విత్ ది ఫర్ లూప్. అది ఒకసారి వైల్ లూప్తో చూద్దాం ఎలా చేద్దాము. ఓకే, సింపుల్గా చూపిస్తాను. సో ఐల్ బి టేకింగ్ యూ టు ది ఆన్లైన్ C compiler ఓవర్ హియర్. సో ఐల్ బి ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ వైల్ లూప్, హౌ ఇట్ వర్క్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 1 to 10 నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేయాలి కాబట్టి అకార్డింగ్ టు ది సింటాక్స్ మనం ఫస్ట్ ఇనిషియలైజేషన్ అయితే చేయాలి. ఓకే, ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేద్దాం. int i = 1. సో దాని తర్వాత మనం నెక్స్ట్ పార్ట్లో
లూప్ అయితే స్టార్ట్ చేయాలి. వైల్ అనే కీవర్డ్ రాయాలి. వైల్ అనే కీవర్డ్ రాసిన తర్వాత కండిషన్ రాస్తాం. సో కండిషన్ ఏంటిది, లైక్ నా ఐ వాల్యూ ఎక్కడ దాకా రన్ అవ్వాలి, 10 టైమ్స్ రన్ అవ్వాలి. మీన్స్ I less than or equal to 10. Here we have to define condition while I less than or equal to 10 అనమాట. ఓకే, సో దాని తర్వాత మనకి ఇక్కడ లాజిక్ బాడీ అయితే ఉంది. సింటాక్స్లో లాజిక్ బాడీ అనేది మనం ఐ వాల్యూ ప్రింట్ చేయాలి. ఎందుకంటే మనం నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేయాలి కాబట్టి 1 to 10 మనం ఐ వాల్యూ ప్రింట్ చేస్తాం ఇన్ దిస్ ఆన్లైన్. సో హియర్ printf specify the space comma I value. సో దాని తర్వాత మనం అకార్డింగ్ టు ది సింటాక్స్ లాస్ట్లో మనం అప్డేషన్ చేస్తున్నాం. సో లాస్ట్లో మనం అప్డేషన్ చేయాలి. సో అదే అప్డేషన్ అయితే మనం ఫర్ లూప్లో I++ అనేది థర్డ్ సెక్షన్లో అయితే రాసాం యూజింగ్ ఫర్ లూప్. అదే మనం ఇదే I++ వాల్యూ మనం ఎండ్ ఆఫ్ ది వైల్ లూప్ బాడీ అయితే రాయాలి. సో సేమ్ థింగ్ నేను ఇక్కడ I++ అని ఇస్తున్నా. సో బాడీ ఓపెన్ చేశాను ఇక్కడ, అండ్ బాడీ ఇక్కడ క్లోజ్ చేశాను, అండ్ లాజిక్ రాశాను, లాజిక్ బాడీ అంటాం దీన్ని, అండ్ మనం అప్డేషన్ చేస్తున్నాం, ఇక్కడ ఇనిషియలైజేషన్ చేస్తున్నాం పైన. ఓకే, సో ఐ విల్ బి రన్నింగ్ దిస్ కోడ్. సో యూ కెన్ సీ హియర్ 1 to 10 నేచురల్ నెంబర్స్ అయితే ప్రింట్ అవుతున్నాయి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఈ కోడ్ ఎలా రన్ అవుతుందో చూద్దాం. జస్ట్ సింపుల్గా ట్రేస్ అవుట్ చేసి చూపిస్తాను ఎలా రన్ అవుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, డిక్లరేషన్ ప్లస్ ఇనిషియలైజేషన్ చేస్తున్నాం. అంటే మీ I అనే వేరియబుల్లో 1 అనే వాల్యూ స్టోర్ అయింది. సో దాని తర్వాత కంట్రోలర్ ఇక్కడికి వస్తుంది. కంట్రోలర్ ఈస్ గోయింగ్ టు చెక్ ది కండిషన్ 1 less than or equal to 10 అని. సో ఇక్కడ ఐ వాల్యూ అంటే ఇనిషియల్గా 1 కాబట్టి సో మనకి I ప్లస్లో 1 అనే వాల్యూ రీప్లేస్ అవుతుంది. సో 1 less than or equal to 10 అంటే కండిషన్ ట్రూ. సో మనకి కంట్రోలర్ అనేది లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి మన ఐ వాల్యూ అనేది ప్రింట్ చేస్తుంది విచ్ ఇస్ 1. దాని తర్వాత నెక్స్ట్ లైన్లో ఏముంది, ఇక్కడ నెక్స్ట్ లైన్లో వచ్చేసి I++ ఉంది. మీన్స్ ఐ వాల్యూ ఇస్ గోయింగ్ టు ఇంక్రిమెంట్ ఫ్రమ్ 1 to 2. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ కంట్రోలర్ ఇస్ గోయింగ్ టు చెక్ ది కండిషన్ విత్ యువర్ ఐ వాల్యూ, with your current I value. So I value anta isari 2. So 2 less than or equal to 10. Condition will become true again, and this will controller will come inside and it will print the I value with the help of printf function. And I value anta isari current value 2. So I'll be getting 2 with the help of this printf. And దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయండి I++. I value from 2 నుంచి 3కి ఇంక్రిమెంట్ అవుతుంది. అండ్ మళ్ళీ కంట్రోలర్ ఈస్ గోయింగ్ టు కమ్ ఓవర్ హియర్, అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ I value మనకి కరెంట్ ఐ వాల్యూ అయితే కన్సిడర్ చేస్తుంది నెక్స్ట్ ఇటరేషన్కి. సో ఈసారి కరెంట్ ఐ వాల్యూ అంతా 3 అనమాట. సో 3 అనే వాల్యూ రిప్లేస్ అవుతుంది. సో 3 less than or equal to 10, కండిషన్ ఇస్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ కంట్రోలర్ విల్ కమ్ ఇన్ సైడ్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది ఫస్ట్ స్టేట్మెంట్ విచ్ ఇస్ printf ఫంక్షన్ ఆఫ్ I. సో printf ఫంక్షన్లో I ప్రింట్ చేస్తున్నాం కాబట్టి కరెంట్ ఐ వాల్యూ అంతా 3. ఐల్ బి గెటింగ్ 3 ఎట్ మై అవుట్పుట్. దాని తర్వాత I++ చేస్తున్నాం, మీన్స్ ఐ వాల్యూస్ విల్ బి ఇంక్రిమెంటెడ్ ఫ్రమ్ 3 to 4. అలా మనకి ఇదే ప్రాసెస్ మనకి రిపీట్ అయ్యి ఇలా till లాస్ట్ దాకా, అండ్ till లాస్ట్ దాకా రిపీట్ అయ్యి your I value will become 5, it will get 4, and it will get 5 here, it will get 6 here, it will get 6 here, and 7. అలా మనకి 10 దాకా ప్రింట్ అవుతాయి. 10 దాకా అయితే కండిషన్స్ అయితే ప్రింట్ అవుతాయి అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, పేపర్ పెన్ తీసుకొని వీ హ్యావ్ టు ట్రేస్ అవుట్. అంటే పేపర్ పెన్ తీసుకొని ఈ పర్టికులర్ రౌండ్కి ఐ వాల్యూ ఏమవుతుంది, ఈ పర్టికులర్ రౌండ్కి ఐ వాల్యూ ఏమవుతుంది, ఈ లైన్లో మనకి ఏమవుతుంది లాజిక్, ఈ లైన్లో మనకి ఏమవుతుంది, అలా మీరు పేపర్ పెన్ తీసుకొని ట్రేస్ అవుట్ అయితే చేయాలి. సో నెక్స్ట్ టాస్క్ ఏంటిది, నెక్స్ట్ టాస్క్ వచ్చేసి printf ప్రింట్ 10 to 1 నేచురల్ నెంబర్స్, అంటే 10 నుంచి 1 నేచురల్ నెంబర్స్ అయితే ప్రింట్ చేయాలంట. సో ఇదే 10 to 1 నేచురల్ నెంబర్స్ మనం ఏం చేసామంటే ఫస్ట్ ఐ వాల్యూ 10కి ఇచ్చాము. ఎందుకంటే స్టార్టింగ్ రేంజ్ వాల్యూ ఏంటిది 10 అండ్ ఎండింగ్ రేంజ్ వాల్యూ ఏంటిది ఇక్కడ 1, అకార్డింగ్ టు మై సెకండ్ కండిషన్, అకార్డింగ్ టు మై సెకండ్ టాస్క్. ఓకే, సో మనం ఫర్ లూప్తో అయితే ఇలా చేసేవాళ్ళం, I equal to 10, I greater than or equal to 1, I minus. అండ్ సేమ్ ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్ మనం వైల్ లూప్తో చేస్తాం. సో సేమ్ ఇక్కడ ఇనిషియలైజేషన్ వచ్చేసి ఐ వాల్యూ 10 నుంచి స్టార్ట్ అవ్వాలి, అండ్ కండిషన్ ఏంటిది, కండిషన్ వచ్చేసి I greater than or equal to 1, అండ్ అప్డేషన్ ఏం చేయాలి, అప్డేషన్ వచ్చేసి I minus. సో ఇఫ్ యూ సీ హియర్ మనకి 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అని అవుట్పుట్స్ అయితే ప్రింట్ అవుతున్నాయి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనం ఫర్ లూప్స్తో ఏదైతే క్వశ్చన్స్ చేసామో, ఏదైతే టాస్క్లు చేసామో, ఫ్యాక్టోరియల్ కావచ్చు, ఫిబొనాకీ కావచ్చు, అండ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ప్రైమ్ నెంబర్ అండ్ కాంపోజిట్ కావచ్చు, ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే హోంవర్క్ అనుకోండి. సో ఆల్రెడీ మనం ఫర్ లూప్తో చేసాం ఇవన్నీ క్వశ్చన్స్. ఇదే క్వశ్చన్స్ మీరు ఫైల్ లూప్తో కూడా చేయగలరు. ఫైల్ లూప్తో కూడా పాసిబుల్, ఫైల్ లూప్తో కూడా వస్తాయి.
సో ఇవన్నీ క్వశ్చన్స్ తీసుకొని ఫర్ లూప్తో అయితే నేను చెప్పాను. ఇనిషియలైజేషన్, కండిషన్ ఎలా డిఫైన్ చేయాలి, అప్డేషన్ ఎలా చేయాలి, అండ్ ఇవన్నీ ఎలా డిఫైన్ చేయాలి, లాజిక్ ఎలా రాయాలి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫర్ లూప్తో. మీరు ఇదే హోంవర్క్, ఇదే సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ వైల్ లూప్ అయితే చేయాలి. Okay, I hope you understand. So if you have any kind of doubts, you can ask me in the comment box, and don't forget to subscribe Mana Tech Guru channel. Thank you all.